అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఊరి పేరు భైరవకోన అనే ఊరిలో ఉన్నా. ఇది ఊరి ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు దీని గురించి కింద కొటేషన్ ఉంటుంది, అది చూపిస్తాను. భైరవకోన ఊరిలోకి ఎంటర్ కావడప్పుడు ఇక్కడ హెచ్చర్ అని పెట్టిరు. ఇది ఏంటంటే శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానము, భైరవకోన, అంబవరం, కొత్తపల్లి, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. హెచ్చరిక: శ్రీ స్వామివారి ఆలయం పరిసర ప్రాంతములో మద్యపానం, జూదము, మాంసాహారము మరియు జంతు బలి నిషేధించబడమైనది. ఈ హెచ్చరికను ఉల్లంఘించిన వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోబడును. ధర్మకర్త మండలం మరియు కార్యనిర్వహణాధికారి, భైరవ స్వామి దేవస్థాన, భైరవకోన. బాబాయ్ చెప్పు. ఇప్పుడు ఈ భైరవకోన అనే ఊరుంది కదా, దాని ప్రత్యేకత ఏంటి? దాని ప్రత్యేకత అంటూ మనకు తెలిసిన కాడికమ్మా, అక్కడ అప్పుడు పురాణ కాలంలో ఎవరో ఒక సాధన ఆయన అక్కడ భైరవకోనలో ఆవులు కాసుకుంటూ అక్కడ ఏదో కొన్ని శిల్పాలు చెక్కుకుంటూ స్వాములు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మకి వచ్చేసి ఆయన ఒక పిచ్చోడు అది ఇది ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో చేస్తున్నాడు అది ఇది ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నారు. వీటి వాళ్ళు ఏమైతే ఏం మాట్లాడక మనకైతే తెలియదు పూర్తిగా బయట. అక్కడ ఒక బోర్డు అనేసారు. ఏం బోర్డు వేశారు? 101 కోనేరు. 101 కోనేరు. కోనేరు అంటే నీళ్ళ కోనేరు. కోటి ఒక్క లింగం. అవి లేనున్న నోట పురుగులు పడనని రాసిండ్రు. అంతవరకే నాకు తెలుసు. బయట అంటే నాకు అంటే అక్కడ అవి చూడడానికి వెళ్ళిన వాళ్ళు లేరు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ లింగాలు లేవు, ఏం లేవు, ఇవన్నీ అబద్ధం అని చెప్పిన వాళ్ళ నోట్లో పురుగులు పడ్డాయా? పురుగులు పడతాయని శిలాశాస్త్రం రాసింది. అంటే నమ్మిన వాడికి అక్కడే అన్నీ జరుగుతున్నాయి. నమ్మకున్న ఉత్తత మాటలు చెప్పేసి ఆడ దేవుళ్ళు లేడు, దెయ్యాలు లేడు అన్నోడికి మాత్రం వాడు నాశనమే. అంటే ఇంతకుముందు దెయ్యాలు కూడా ఉండే, నిజమేనా? దెయ్యాలు ఉండవో లేవో నేనెట చెప్పగలుగుతాను? దెయ్యాలు ఉండవో లేవంటే మనం చూడలేదు కదా. అంటే దాని మీద ఒక సినిమా తీసిర్లే, అది దయ్యం గురించి. ఇప్పుడు మీరు చెప్పేదేమో దేవుడి గురించి, సినిమాలో చూసిందేమో దయ్యం గురించి. నేను చెప్పేది ఒకటి, దేవుడు ఉన్న కాడ దెయ్యం ఉంటాడు, దెయ్యం ఉన్న కాడ దేవుడు ఉంటాడు. దేవుడు లేడని చెప్పలేము, దెయ్యము లేదని చెప్పలేము. ఇప్పుడు నేను నిన్న ఒక 2-3 అడిగినా బాబాయ్, అయితే ఇక్కడ ప్రత్యేకత ఏందని అంటే, ఇప్పుడు సేమ్ మీరు చెప్పినట్టు దేవుడి గురించి చెప్పారు, దయ్యాలు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు అటు వెళ్ళిన వాళ్ళు పులిమేర దాటనీయకపోతుండే అని. అది ఎప్పుడు ఆ భైరవకోన తిరణాలు చేసిన రోజు నైట్కి ఒక దునపోతుంది ఇచ్చి ఒక బలి ఇస్తారన్నమాట. బలి ఇచ్చేది ఏంటంటే అంత తిరణాలంతా అయిపోయినాక ఆ మునేశ్వరుడికి ఆ భైరవకోన అమ్మవారికి